So hi guys, welcome back to the new vlog and finally the day have came. ఓకేనా 6 నెలల కష్టానికి ఫలితం ఈ రోజే ఇంకా వచ్చేది. ఇంటర్మీడియట్ రిజల్ట్ ఉన్నది. అండ్ ముందుగా గురువు గారులందరికీ నమస్కారం. మీరు బుద్ధ తెంగించుకున్న ఈసారి ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. రాళ్ళు ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా. పోదాంపా. చూస్తున్నారు కదా మనోళ్ళు సిఈసి. చూద్దాం ఇవాళ రిజల్ట్ అయితే చూద్దాం. పొద్దుగాల ఫోన్ చేసుడుతోనే 6 గంటలకే ఎత్తిండు. అరే తెలుసు కదా ఇవాళ ప్రేమ్చంద్ కొబ్బరికాయ కొన్నాడు ఇవాళ పాయింట్. కౌసల్య సుప్రజ రామ పూర్వ చంద్ర ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమార్తికం చేలో. డాయింగ్ అప్. ఇవాళ కొబ్బరికాయ కొడుతున్నా. 950+ వచ్చేసినాయి నాకు. ఈ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నా. మీరు లైక్ కొట్టిళ్ళు, కామెంట్ కంగ్రాచులేషన్స్ అని పెట్టిళ్ళు. అంతా అయిపోయింది. ప్రాసెస్ తొందర ఉంటుంది. వచ్చేసినాం ఇంకా జరుగు. అరే ఆంటీ 12 గంటలకి రిజల్ట్ ఉన్నది. 950కి ఎక్కువ వచ్చుడుతోనే డైరెక్ట్ ఇక్కడ అన్ని 100 నోట్లు పంచుతా. గుడికి ఎందుకు వచ్చినావు? గుడికి దేవుడిని దర్శించుకోవాలి. మరి ఎన్నెళ్ళేంది కొబ్బరికాయ కొన్నావు? కొబ్బరికాయ రిజల్ట్ బ్రో ఇవ్వాలా అయితే కొబ్బరికాయ కూడా బేరం ఆడతావారా మరి రిజల్ట్ రోజు? 40 అడితే 50 ఇచ్చచ్చు. 20 రూపాయలు 50 రూపాయలు అంటావు కదరా. పువ్వు వెళ్ళాలి. నువ్వు కొడతాను కదా ప్రేమ్చంద్? తినుకుంటే నువ్వు పోతాను ఏందిరా? అదే తినద్దురా. ముగ్గురులోకి వచ్చినాలే. చెప్పు. తినద్దు, తర్వాత తింటూ. జై బోలో భద్రకాళి మాతాకే, జై బోలో భద్రకాళి మాతాకే. ఎట్లా జరిగింది దర్శనం? దర్శనం చాలా బాగా జరిగింది. అయితే మా ఇప్పుడు పులిహోర తీసుకుంటానా? పులిహోర డైట్ బ్రో. లడ్డు 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 కూడా డైటా? మాకు నువ్వు తినక ప్రేమ్చంద్. నువ్వు అడ ముందుకే బిర్యానీ ప్రేమ్చంద్ డేంజర్. ఎందుకు తింటాను అట్లా? తీసుకుందామని పైసలు లేక కాదు సాయి ప్రణయ్. తీసుకోండి బా ఫస్ట్ టైం బాయ్. తీసుకో. కాకపోతే అక్కడ లైన్ ఉన్నది. నేను తెచ్చుకుంటా. ఏం కాదు, నేను తెచ్చుకుంటా. లైన్ ఉన్నది. మళ్ళా కాళ్ళు వస్తాయి నీకు. నా గురించి అంతగానో ఆలోచిస్తాను. ఫ్రెండ్ అంతే బాధ్యత ఉన్నారు కదా. అసలు రిజల్ట్ ఎన్ని గంటలకు రా? రిజల్ట్ 11:30. రిజల్ట్ ఇంకా టైం ఎంత కాదు? 10:20. అన్న పాస్ అవుతావానే? అన్న పాస్ చూడాలి. కెమిస్ట్రీ ఒక్కటి ఇంకా పాస్ కాకుండా మార్కెట్ లో షాప్ 52 నెంబర్. గ్రీన్ మార్కెట్ లో వెజిటేబుల్ మార్కెట్ లో మనది 55 నెంబర్. మిర్చిలో మన కాడ కిలో ఇలా 30 రూపాయలు. అరే భయ్ తెలియదు అనుకుంటానా? ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తాను. జూమ్ ఎట్లున్నాడు ప్రేమ్చంద్ చూపి. ఐఫోన్ లో తీస్తున్నా బై ద వే వ్లాగ్. ఇదంతా ఐఫోన్ లో తీస్తున్నా. మనం ఉందే పాటింగ్ ఫోటో దిగుటి. అక్కడ చెప్పించుకుందామా వద్దాం? మరి నా జాతకం అయితే నాది మొడ్డ గుడిచే జాతకమే. నాదైతే నాకు తెలుసు. ఆహా మనం ఎంత బ్రేకప్ అయిందిరా. ఎంత కష్టం వచ్చింది బ్రో మా వాడికి. ఏం చెప్తాను? రాత్రి ఫ్రెండ్స్ ఏ పోయి మొట్ట ఓడిపోయింది మనోడి. ఈ పాటలు ఇప్పుడే ఎందుకు అంత గైస్. భయం స్టార్ట్ అయింది గుండెల. మాట దిగజారుతుంది. గొంతుల కంఠంలోనే మాటలన్నీ ఆగుతున్నాయి. ఫీలింగ్ ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. అండ్ ఇంకా అర్థమవుతుంది మెల్లమెల్లగా ఎగ్జామ్స్ అప్పుడు ఏమేమి రాసినా అని చెప్పేసి. మరి చూద్దాం. ఇంకా కొద్ది గంట సేపట్లో టైం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:04 అవుతుంది టైం. ఇంకా 1 hour టు గో. ఎన్ని ప్రేమించే వేలాది 1,00,000 మంది ఎదురు చూస్తారు నా రిజల్ట్ కోసం. లంజుడికి ఎట్లా మొడ్డ కొడతాడా అని. ఈ వీడియోకి నేను చెప్తాను కదా, ఈజీగా 10K+ వస్తాయి. యావరేజ్ వ్యూస్ కంటే ఎక్కువనే వస్తాయి దీనికంటే. ఎందుకంటే జనాలకు కావాలి.
తమిళ ఇప్పుడు నేను అది మ్యాచ్ బి పోయింది అని పెడితే వాళ్ళు పర్సనల్ సాటిస్ఫాక్షన్ నాకంటే తక్కువ వచ్చినాయి వానికి మారారు బ్రో మన దాంట్లో ఈ రిలేటివ్స్ అందరు ఇవ్వాలి. నేను ఫోన్ అందుకనే పాడదెంగినా నేను అందుకనే వేరే ఫోన్లో వీడియో తీస్తున్నా. చూపిస్తా మీకు ఇవాళ ఎన్ని కాల్స్ వస్తాయని చూపిస్తా కరెక్ట్ రిజల్ట్ టైంకి. నేను ఇప్పటిదాకా డిఎన్డి మూడ్లో పెట్టిన ఫోన్ నాకు ఎన్ని కాల్స్ వస్తాయి చూపిస్తా. ఆన్ ద వే ఇంకా ఫోన్ చేస్తాళ్ళు. ఒక్క నిమిషం చెప్పురా ఎంత వచ్చినాయి లంచ్ అడక ఇంకా రాలేరా రిజల్ట్ రాలే ఇంకా నారాయణలో చదువుకున్నావు కాబట్టి వచ్చినాయి. ఆహా సరే కానీ ఇప్పుడు ఏమైంది 11కా రిజల్ట్ 12కా 11కి వస్తలే అసలు వెబ్సైట్ ఓపెన్ అవుతలేదు. వీళ్ళు అంజడుకులో ఒక్కటి చక్కగా చెప్పారు 12:30కి ఇంకా 12:30కి వస్తుంది. ఇంకా 12 అంటే 12:30కి వస్తుంది రిజల్ట్. సరే గంతే ఇంకా నాకు ఫోన్ చేయక ఇంకా నీకు ఎందుకు వచ్చాదరా నేను ఎట్లా మొడ్డ కొడతారు ఉండదరా ఫోన్ కట్ చేయరా. సరే గంతే ఓపెన్ అయింది 11కి రా రిజల్ట్ ఓపెన్ అయింది. ఇంకో చూస్తున్నారు కదా ఇంకా వద్దు ఇంకా జ్యోతిషుడు ఆడే ఉన్నాడు గుడ్డవాళ్ళు అవుతుంది ఎలా కూర్చున్నాం ఏడ కూర్చున్నాం నాకు కూడా భయం అవుతుంది. నాకు పిచ్చలు ప్యాక్ అవుతానే నాకు ఎంత వస్తాయి ఫస్ట్ అందరి దోస్తు వాళ్ళు అందరి ఒకరి తర్వాత ఒకరిని కొట్టిన తర్వాత బై మిస్టేక్లా 950+ వచ్చినాయా పబ్లిక్ గార్డెన్ మొత్తం ఆంది ఇంకా ఫేలా ఏం ఫెయిల్ అయ్యాడు జరుగు 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 ఏం ఫెయిల్ అయ్యాడు పిల్లనే పడిస్తారు. రిజల్ట్ అయితే వచ్చేసినాయి. ఫ్రెండ్ గానికి 947. ఇంకొక ఫ్రెండ్ గాని చూద్దాం. నేను ఒక్కంది చూసి ఇంకా నేను నాదే చూసుకుంటా. చూసి ఇంకా నాదే రంజిత్ అని ఒకడు ఉంటాడు 907 రంజిత్ గారికి. ఓకే లెట్స్ గో లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఫైనల్లీ ద రిజల్ట్ ఈస్ అవుట్. ఇంకా ప్రేమ్చంద్ రిజల్ట్ ఎంతనో చూద్దాం. 950కి ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన. ఆగండి ఫస్ట్ నేను ఇంకో మీ ముందటనే ఇట్లా కొట్టి చూపిస్తాను. నేను ఆల్ టికెట్ కూడా రివీల్ చేస్తాను. మీరు కొట్టుకొని మొడ తర్వాత ఏమన్నా చేసుకోండి. సెకండ్ ఇయర్ స్క్రీన్ పడుతుంది ఓకేనా 2638218 8126 పాస్ అవుతావరా. ఫస్ట్ ఓన్లీ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూస్తా. నేను డేట్ ఓవరాల్ చూడ. ఫిజిక్స్ ఎంత పార్ట్ 2 ఫిజిక్స్ 60 కెమిస్ట్రీ 60 923 టోటల్. ఎందుకు 923 ఎందుకురా ఏ దెంగే నా సుల్లిల మార్కులు మొడ్డంది ఏమేసింది ఇద్దారా చేరేసుకొని కూర్చో. నాకు ఇంత గుద్దల మండుతా ఉంది నాకు అమ్మతో. నేనేం తప్పు రాసిందా ప్రతి ఒక్కటి గుద్దవాళ్ళ రాసిందా. ఇంగ్లీష్ ఫోటో వచ్చిందిరా. కెమిస్ట్రీ 30 రా. రైట్ 927 వచ్చినాయి. 263 821 8126 263 821 8126. ఇంకో ఇక్కడనే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో
ఇదేంటిది మన అది పోలీస్ స్టేషన్. మరి ఇలా అంజోడుకులు నీ అవ్వకి ఇంగ్లీష్లో దేంగుడు ఏందిరా మరి నా పిచ్చి దేంగుతా ఉంది నీ వచ్చి. అరే మ్యాథ్స్ ఇలా 75, మ్యాథ్స్ బిలో 73, ఈ ఇంగ్లీష్లో 55 చూడు ఏందిరా అమ్మతో వచ్చి. నేను చెప్పినా అప్పుడే కెమిస్ట్రీ మొడ్డ కొడుతుందని పక్క కూడా పని ఏం తిట్టాలరా లొల్లికి. అరే నా మొడ్డ తలకాయ పక్క తిప్పుతే దెంగుతాళ్ళు నా మొడ్డల మొడ్డ వచ్చి. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎట్లా పోయిందిరా చల్. మరి నేను అప్పటికి పిచ్చిలు అంజోడుకొని నేను అప్పటికి నా పక్కకు సీసోడు పడ్డాడు ఆ దాంట్లో చూసుకొని రాసిన చూడు. నా అంత పిచ్చిలు అంజోడికి ఏడుంటారా దేశంలో. నాది మ్యాథ్స్ బీలో పోయినా తక్కువ వచ్చిన. ఫిజిక్స్లో 60, మ్యాథ్స్లో బైకి బై, మ్యాథ్స్ బీలో బైకి బై. ఏ లంజోడికి అన్నా ఇంగ్లీష్లో దెంగుతుందా వచ్చి. పిచ్చి దెంగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నా కెమిస్ట్రీ గుద్దల మొట్ట ఏ సావ దెంగుతారు లంజోడుకులు అందరుగా ఇంగ్లీష్ రానోడా అని. అరే అరే మ్యాథ్స్ బిలో 75 వచ్చినాయిరా రెండిట్లా. 150 రెండు కలిపి 150 వచ్చినాయి. ఇప్పుడు ఓవరాల్ తీసినా కూడా పర్సెంటేజ్ ఎంత వస్తుంది తెలుసా? 95% వస్తుంది. నా మొడ్డల కెమిస్ట్రీలో పోయిందిరా. ఒక్కసారి ఊహించుకో, నాకు కనుక ఇంగ్లీష్లో 20 మార్కులు 55 వచ్చినాయిరా ఇంగ్లీష్లో. ఏ లంజోడు కన్నా చదువురాను అని కుదరతాయి తెలుసా. నాకు ఇప్పుడు ఎంత 970 వచ్చు వట్టిగా. ఇంకా కెమిస్ట్రీలో కనుక 970 ప్లస్ ఈజీగా వచ్చు. అయితే మేము బిర్యానీ లేదా ఇక బిర్యానీ లేదు మొడ్డ లేదు లంజోడుగా 4K60. సో గైస్ అండ్ చూసారు కదా ఇది మన రిజల్ట్ 923. యా ఓకే, ఇంకా చేసేది ఏం లేదు. బట్ కెమిస్ట్రీ ఫెయిల్ అయితే బాగుండు అనిపించింది, ఎందుకంటే మళ్ళీ రాసుకోవచ్చు కదా బ్రో. 60 వచ్చు చదవకుండా వెళ్ళిన కెమిస్ట్రీ. మీరు చూసారు కదా నా కెమిస్ట్రీ బ్లాగ్ చూడండి. ఎగ్జామ్ అయిపోతూనే బ్లాగ్ పెట్టాను, కెమిస్ట్రీ బ్లాగ్ చూడండి. నేను అక్కడనే చెప్పాను కెమిస్ట్రీ ఎగ్జామ్ ఒకటి వచ్చిపోతుంది అని చెప్పేసి. ఓకే 55కి అటెంప్ట్ చేసిన, 56కి 54కి అటెంప్ట్ చేసిన, 37 వచ్చినాయి. ముందట అమ్మాయి 2 మార్క్స్ అన్నీ చూసుకుంటూ రాసిన కెమిస్ట్రీలో వచ్చిపోయింది. కెమిస్ట్రీ ఒకటే నాకు రాదు ఓకేనా. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్లో కూడా కెమిస్ట్రీ కంప్లీట్లీ నేను దాని జోలికి వెళ్ళను. మ్యాథ్స్ బి చూసారు కదా 75, 73, నాట్ ఈవెన్ ఏ సింగిల్ మార్క్ చూసుకుంటూ రాయలేదు. మొత్తం కంప్లీట్లీ నా ఓన్ మార్క్సే. అండ్ మీరు కూడా ఇంకెవరైనా ఫెయిల్ అయితే ఏం చెప్దాం, ఫెయిల్ అయిన వాళ్ళకి మోటివేషన్ ఉంటారు. ఇంకా మనోళ్ళు ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారంటేనే ఉంటారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్. హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. చాలామందికి నాకంటే కొంతమందికి ఎక్కువ వచ్చి ఉండొచ్చు అండ్ నాకంటే తక్కువ వచ్చి ఉండొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ నేను కంప్లీట్లీ ఒక వ్లాగర్ ఓకేనా. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో నేను జిమ్ని మేనేజ్ చేశాను. అండ్ కంటెంట్ క్రియేషన్ ఇన్స్టాగ్రామ్లో 100K కొట్టాను, యూట్యూబ్లో 10K కొట్టాను, అండ్ యూట్యూబ్లో 113 వ్లాగ్స్ ఓకేనా. సెకండ్ ఇయర్లో 6 నెలలల్లో 120 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ కూడా 920 నాట్ ఏ జోక్ ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ 900 దరిదాపులో కూడా రాలేదు టాపర్స్ కూడా మా క్లాస్లో. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఓకేనా. బాధపడే అవసరం లేదు ఇంక ఇప్పటి నుంచి. నా మొడ్డాల మార్కులు ఏమున్నది బ్రో, ఏమున్నదిరా మార్కులు అంతే. ఫెయిల్ అయినా ఒకటే, పాస్ అయినా ఒకటే, చదువు బంద్. అందుకనే చదువుకునేటోడు మొడ్డ ఊడిసిపోతాడు ఓకేనా. నేను ఈ మాట ఎప్పటి నుంచో చెప్తానా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓకేనా, చదువులో ఇంట్రెస్ట్ ఉంటే బీ ద నెంబర్ 1 ఓకేనా. అయితేనా టాపర్ అవ్వండి, లేదంటే అది క్విట్ ఇట్. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీదకి వెళ్ళిపోండి. హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. వస్తా, టాటా, గుడ్ బై.